పర్సెంటేజ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలనుకుంటే 20% అన్నాడు కాబట్టి పర్సెంటేజ్ అంటే మనకు తెలిసిందే 100 ఈ రకంగా రాసుకుంటాం కదా. హాఫ్ అంటే ఇంటూ 80. ఓకే, ఈ జీరోకి జీరో క్యాన్సిల్, ఈ జీరోకి జీరో క్యాన్సిల్. అప్పుడు 8 2 జర్ ఎంత వస్తుంది మనకి 16 వస్తుంది. అంటే దీని యొక్క ఆన్సర్ అనేది 60 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 16% ఆఫ్ 64 అంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు, పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఈ రకంగా రాసుకోవచ్చు కదా, ఇంటూ 64 అనేది ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే మనకి 2 9 జర్ 2 8 జర్, నెక్స్ట్ 2 50 జర్. ఓకే, నెక్స్ట్ 2 4 జర్, 2 25 జర్. ఓకే, నెక్స్ట్ 4 ఇంటూ 64 ఎంత మనకి 256 వస్తుంది. ఓకే, అంతే కదా, 256 ఎంత 256 వస్తుంది బై 25. దీన్ని మనం 256/25ని మనం ఇక్కడ డివిజన్ చేసుకుంటే దీనికి 25 10 జర్ మనకి 250 అవుతుంది. పాయింట్ పెట్టేసిన తర్వాత 6 ఉంటుంది కాబట్టి 25 2 జర్ 50, నెక్స్ట్ 25 4 జర్ అంటే మనకి ఆన్సర్ 10.24 అనేది దీని వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 30% ఆఫ్ 65 అడిగాడు కదా, దీని పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు, 30/100 రాసేసుకోవచ్చు కదా, ఇంటూ 65 రాసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఈ జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 1 జర్ 5 3 జర్ అంతే కదా, నెక్స్ట్ 5 2 జర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడంతా 13 ఇంటూ 3 ఎంత వస్తుంది మనకి 39 వస్తుంది. 39/2. దీన్ని మనం మల్టిప్లైస్ దీన్ని డివిజిబుల్ చూస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది, 2 1 జర్ అదే 2 1 జర్, నెక్స్ట్ 2 9 జర్, పాయింట్ పెట్టేసి జీరో తీసుకుంటే 2 5 జర్ అంటే మనకి 19.5 అనేది రావడం జరుగుతుంది దీని వాల్యూ. చూసుకున్నట్లయితే ఒక కాలేజీలో 2 కోర్సులు ఉన్నాయి. ఇందులో ఎంకామ్లో 500 మందికి గాను 450 మంది ఉత్తీర్ణులు పాస్ అయ్యారు. ఎంఏలో 2000 మందికి 1500 మంది పాస్ అయ్యారు. ఓకే, ఇప్పుడు కళాశాలలో మొత్తం ఉత్తీర్ణత శాతం ఎంత అన్నాడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంకామ్లో ఎంతమంది ఉన్నారు, ఎంకామ్లో మనకి ఎంతమంది 500 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. ఓకే, ఈ 500 మెంబర్స్లో మనకి 450 మెంబర్స్ ఓన్లీ పాస్ అయ్యారు. అంతా 450 ఓన్లీ పాస్ అయ్యారు కదా, అంటే ఫెయిల్ ఎంతమంది అయ్యారు 50 మెంబర్స్ అనేది ఫెయిల్ అయ్యారు. అంతే కదా అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఏలో టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంఏలో 2000 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 1500 మంది ఉన్నారు. ఓకే, 1500 మంది పాస్ అయ్యారు. అంటే ఫెయిల్ ఎంతమంది అయినట్టుగా 500 మంది ఫెయిల్ అయినట్టుగా కదా. కానీ మనకి ఏమడిగాడు, మొత్తం ఉత్తీర్ణత శాతం అడిగాడు కాబట్టి ఉత్తీర్ణులైన పాస్ అయిన వాళ్ళు పాస్ పర్సెంటేజ్ ఎంత అని కనుక్కోమన్నాడు. కాబట్టి ఈ పాస్ పర్సెంటేజ్కి ఫార్ములా ఏంటి, ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తం 1500 ప్లస్ 450, ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత మనకి 1950 వస్తుంది. అంతే కదా, బై టోటల్గా ఎంతమంది స్టూడెంట్లు ఉన్నారు, వీళ్ళు టోటల్ స్టూడెంట్స్ ఈ 2 గ్రూప్స్లో కూడా ఎంతమంది 2000 ప్లస్ 500 ఎంత అవుతుంది 2500 అవుతుంది. ఓకే, ఇంటూ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 100 వేసేసుకుందాం. ఓకే, ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం వీటిని క్యాన్సిలేషన్ చేసుకుంటే 25తో టేబుల్ చూసుకుంటే 25 7 జర్ ఎంత మనకి ఎంత వస్తుంది. నెక్స్ట్ 25 8 జర్ మనకి టోటల్గా క్యాన్సిల్ అయింది. అంతే మనకి 78% అనేది టోటల్ ఉత్తీర్ణత శాతం అనేది అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఏ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే 125% ఆఫ్ ఎక్స్ ఈజ్ 100, దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఇచ్చాడు మనకి. ఈ పర్సెంటేజ్ని 125% అంటే మనం ఈ రకంగా రాసుకోవచ్చా, 125 100 ఈ రకంగా రాసుకోవచ్చు కదా. హాఫ్ అంటే ఏంటి, ఇంటూ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఈజ్ అన్నాడు, ఎక్స్ అనేది నెక్స్ట్ చేస్తారు. ఈజ్ అంటే మనకి ఈజ్ ఈక్వల్ టు అర్థం 100 అని ఇచ్చాడు. ఓకే, మనకి ఏం చేయమన్నాడు, ఎక్స్ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఈ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ 125 100 అనేది ఇటువైపు వస్తే మనకేంటి ఉల్టా అవుతుంది, అంటే కిందిది పైకి పైకి కిందిది అవుతుంది. అంటే ఏం చేస్తూ 100 ఇంటూ 100/125 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది క్యాన్సిలేషన్ చేసుకుందాం. ఓకే, క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే
25 4 జర్ 25 5 జర్ అంతే కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5 20 జర్. ఇప్పుడు మనకి ఎంత 25 4 జర్ ఎంత మనకి 8 అనేది రావడం జరిగింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 8 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 18% అన్నాడు కాబట్టి 18 వేసుకుంటాం. పర్సంటేజ్ అంటే మనకి 100 అని తెలుసు. హాఫ్ అంటే ఇంటూ అదే మల్టిప్లికేషన్. నెక్స్ట్ 15% అన్నాడు కాబట్టి 15/100 రాసుకుందాం. నెక్స్ట్ హాఫ్ కాబట్టి ఇంటూ నెక్స్ట్ 25/9. నెక్స్ట్ హాఫ్ అన్నాడు కాబట్టి హాఫ్ వేసి ఈ రకంగా రాసుకుంటే దాని వాల్యూ మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకే. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే 25 4 జర్ అంతే కదా. నెక్స్ట్ 9 2 జర్. నెక్స్ట్ 2 2 జర్. ఓకే. ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ 2 ఎంతలా 2 1 జర్ 2 9 జర్. ఓకే. ఇప్పుడు ఈ 19 ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది మనకి లాస్ట్లో 15 ఇంటూ 19 వచ్చింది. ఈ రెండు కూడా మనకి మల్టిప్లికేషన్ చేసుకుంటే దాని వాల్యూ ఎంత 285 అనేది రావడం జరుగుతుంది. ఓకే. చూడండి, లేకపోతే చిన్న పిల్లల్లాగా మనం చేసుకుంటూ ఉంటే టైం సరిపోదు. 9 5 జర్ ఎంత 45, 9 1 జర్ 9 13 1 5 నెక్స్ట్ 1. ఓకే. 5 8 2. ఓకే. 285 వచ్చింది కదా. అదే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే రాము తన ఆదాయంలో 68% ఖర్చు పెడతాడు. అతని ఆదాయము 20% పెరిగిన పొదుపు కూడా 3/8% పెరుగుతుందని చెప్పాడు. అయితే తన ఖర్చులో మార్పు శాతం ఎంత అని అడిగాడు మనకి. అమ్మా ఇక్కడ ఖర్చులో మార్పు శాతం ఎంత అని అడిగాడు కదా. ఈ రకంగా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఆదాయము ఇక్కడ మనకి ఇవ్వలేదు. తన ఆదాయంలో 68% ఖర్చు పెడతానంట అన్నాడు. కాబట్టి మనం ఆదాయము 100% అనుకుంటే ఖర్చు ఎంత చేశాడు 68% చేశాడు. ఓకే. అంటే ఖర్చుతో పాటు అంటే మనకి ఇక్కడ తను ఎంత సేవింగ్ చేసినట్టుగా మనకి 100లో 68 అయిపోయింది అంతే. ఇంకెంత ఉన్నట్టుగా 32% అనేది షేవింగ్ చేశాడు. ఓకే. ఖర్చులు పోగా మిగిలింది 32% మిగిలింది. తన ఆదాయం 100% అనుకుంటే తన ఆదాయం 20% పెరిగితే అంటే 20% పెరిగితే అర్థమైందా. 20% పెరిగితే పొదుపు 9 3/8% పెరిగింది అన్నాడు. అంటే ఇక్కడ మనం 9 3/8ని ఏ రకంగా రాసుకోవచ్చు అంటే 9 8 జర్ 72 72 ప్లస్ 3 75 75/8% అన్నాడు. అంటే పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 75/800 అవుతుంది కదా. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 25 3 జర్ 25 32 జర్. ఓకే. అంటే మనకి ఎంత 3/32 అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ 3/32% అనేది సేవింగ్ అనేది చేశాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సేవింగ్ 32 వచ్చింది, 20% పెరిగింది. అంటే 32% సేవింగ్తో పాటు ఈ 20% పెరగడం వల్ల 3% ఓన్లీ షేవింగ్ చేశాడు. ఓకే. 32తో పాటు 3% కూడా యాడింగ్గా సేవ్ చేసేయడం జరిగింది. అంటే ఇక్కడ 20కి 3కి ఇక్కడ ఆదాయం 20% పెరిగింది, సేవింగ్ 3% పెరిగింది. అంటే ఇక్కడ ఖర్చు ఎంత ఉన్నట్టుగా 20కి 3కి మైనస్ చేస్తే ఎంత 70% అనేది తను ఖర్చు చేశాడని అర్థం. తను మనకి ఏమడిగాడు ఖర్చులో మార్పు శాతం ఎంత అన్నాడు కదా. ఖర్చులో మార్పు శాతం అడిగాడు కాబట్టి ఇక్కడ ఖర్చు ఎంత 70 కదా. అంటే 17 20% పెరిగేటప్పుడు బై టోటల్ ఖర్చు ఎంత 68 వచ్చింది. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100 వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇవి క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఏ రకంగా క్యాన్సిలేషన్ చేసుకుంటామంటే 2 3 జర్ 2 4 జర్ 250 జర్. ఓకే. ఇప్పుడు 17 2 జర్ 225 జర్. అంటే మనకి ఖర్చు మార్పు శాతం అనేది ఎంత వచ్చింది మనకి 25% అనేది వచ్చింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 25 ఎక్కడ ఉంది సి ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సి ఆప్షన్ అవుతుంది. ఓకే.